హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 1వ అధ్యాయము విషాదయోగం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయః. అర్జున విషాదయోగః. ధృతరాష్ట్రవవాచ మంగళకరమై పూజ్యవంతమై తేజవంతమై సర్వమానవాళికి మరి జ్ఞాన ప్రబోధన అందించేటువంటి యొక్క ఏ భగవద్గీత అనేటువంటిది గొప్పగా చెప్పుకుంటూ ఉన్నామో, భగవద్గీత మనం తీయగానే ముందుగా వచ్చేటువంటి యొక్క పేరు ధృతరాష్ట్రవవాచ. ధృతరాష్ట్రుని యొక్క నామస్మరణ చేయకుండా గీతలోకి ప్రవేశించే అవకాశాలు లేవు. ఎవరైనా గీతాపారాయణం చేద్దామని చెప్పిన ఉద్దేశంతో భగవద్గీత తీశారు అని చెప్పనంటే, ధృతరాష్ట్రవవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః. ఆ ప్రకారముగా మరి భగవద్గీత అనే భవనంలోకి అడుగు పెట్టాలని చెప్పి అన్నట్లయితే ధృతరాష్ట్రుని అనుమతి తీసుకుని లోపలికి పోవాల్సి ఉంటుంది. మరి ఏమిటిది? మంగళకరమై పూజ్యవంతమై సర్వ సుందరోపేతమై సరకల జ్ఞాన నిధిగా కలిగి ఉన్నటువంటి యొక్క భగవద్గీత ప్రప్రథమములో ఏదన్నా మంగళకరంగా ఉన్నటువంటి యొక్క అంశములు కాకుండా ఈ గుడ్డి మహారాజు దర్శనం ఏమిటయ్యా మాకు అని చెప్పనేటువంటి భావన చాలా మందిలో ఉన్నటువంటిది. విశాల బుద్ధి గల వేదవ్యాసుల వారు ఇక్కడ భగవద్గీత అనేటువంటి గ్రంథంలో ప్రవేశించడానికి ముందు ధృతరాష్ట్రుని పెట్టాడు అని చెప్పనంటే గొప్ప అర్థం ఉంటుంది. ఏమిటా అర్థము అంటే, భగవద్గీత యొక్క సందేశం ఎవరికయ్యా అని చెప్పనంటే ఇలాంటి వాళ్ళ కోసంగా. ఆనాటి కాలంలో ధృతరాష్ట్రుడు ఒక్కడే ఉన్నాడు. ఈనాటి కాలంలో ఎంతమంది ఉన్నారు? అంత లోకమంతా వ్యాపకమై ఉన్నారు అంధులు. ఎవరైతే జ్ఞానం అనేటువంటి యొక్క నేత్రం లేకుండా ఉంటారో వాళ్ళంతా కూడా ధృతరాష్ట్రుని యొక్క వారసులే. ఈ బాహ్య నేత్రములు అనబడేటువంటివి కేవలం భౌతికమై ఉన్నటువంటి, నశ్వరమై ఉన్నటువంటి ఆ ప్రకృతి యొక్క సంబంధమై ఉన్న విషయాన్ని తెలియజేస్తాయి తప్ప పారమార్థికమై ఉన్నటువంటి యొక్క అంశాన్ని ఈ నేత్రం గోచరింపజేసేది కాదు. అందుచేత మనకు బాహ్య నేత్రములు అనబడేటువంటి ఏవైతే ఉన్నాయో అవి నశ్వరమై, మిథ్యామాత్రమై, కల్పనా మాత్రమై, పరిణామశీలమై, మిథ్యామాత్రమై ఉన్నటువంటి యొక్క వస్తువులను మాత్రమే తెలియజేస్తాయి తప్ప పారమార్థికమై, శాశ్వతమై, నిత్యమై ఉన్నటువంటి యొక్క తాత్విక తత్వస్వరూపం తెలియజేసేటువంటి కన్నులు కాదు. కాబట్టి ఎవరైతే అజ్ఞానం అనేటువంటి యొక్క మరి దాంట్లో మునక వేసి జ్ఞాననేత్రం లేకుండా ఉన్నాడో అట్టి వాళ్ళ కూడా ధృతరాష్ట్రుడు అనేటువంటి భావనగా చెప్పటం జరుగుతుంది పెద్దలు. అది ధృతరాష్ట్రవవాచ అని చెప్పని ఏమి మనకు అర్థం ఏంటని చెప్పానంటే, ధృతం రాష్ట్రం ఏనసా ధృతరాష్ట్ర. తనది కాని వస్తువులపై నామనేటువంటి మమకారం ముద్ర వేసుకుని ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ధృతరాష్ట్రులే. ఈ దేహం మీదేమో అహం భావన, చూసే వస్తువులపై మమకార భావన. నిర్మమో నిరహంకార, గీత అంటుందన్నమాట. నిర్మమో నిరహంకార సహజ అంతిం గచ్చతి. లోకం అందరికీ ఏమున్నాయి అని చెప్పనంటే మమకార భావన, అహంకార భావన. ఈ దేహము నేను అని చెప్పి అనుకోవడం అహంకారం. అహం అంటే దేహం నేను అనుకోవడం. మమకార భావం అని చెప్పనంటే ఈ వస్తువులు నావని చెప్పి అనుకోవడం మమకార భావన. ఈ లోకములో నావి అని చెప్పుకునేటువంటి అవకాశాలు ఎవరికీ లేవు. ఏవి నీవు కావు, ఇవన్నీ ఈశ్వరుని యొక్క సొత్తు. భగవద్గీత 18 అధ్యాయాలు, ఈశావాస్యోపనిషత్తు 18 మంత్రాలు. అన్ని ఉపనిషత్తుల కంటే మొదటిగా వచ్చే ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు. కనుక ఈశావాస్యోపనిషత్తులో 18 మంత్రాలు ఉన్నాయి, భగవద్గీతలో 18 అధ్యాయాలు ఉన్నాయి. మరి 18 అధ్యాయాలు కలిగి ఉన్నటువంటి భగవద్గీతకు మొట్టమొదట ధృతరాష్ట్రుడిని ఇక్కడ కూర్చోబెట్టారు. 18 మంత్రాలుగా ఉన్నటువంటి యొక్క ఈశావాస్యంలో మొదటి మంత్రంగా ఏర్పాటు చేసినటువంటి యొక్క మంత్ర భాగం ఏంటని చెప్పారంటే, ఈశావాస్యం ఇదం సర్వం
ఈశావాస్యం ఇదం సర్వం ఇదం ఈ నామరూపాత్మకమై గోచరించే విశ్వమంతా కూడా ఈశా ఆవాస్యం ఈశ్వరుని చేత ఆవాస్యమై ఉన్నది. కనుక ఈ విశ్వంలో నాది అని చెప్పుకునే అవకాశాలేమి లేవు. మనతో పాటు వచ్చింది లేదు, మనతో పాటు తీసుకుపోయే అవకాశాలు లేవు. కనుక ఈ విశ్వంలోకి అనేక మంది వస్తూ ఉన్నారు, పోతూ ఉన్నారు. ఏ యొక్క గృహములో నీవు ఉన్నావో, ఈ గృహం నాదిగా అని చెప్పి అనుకుంటా ఉన్నావో, ఆ గృహములో ఎంతోమంది వచ్చిపోయారు. నువ్వు మధ్యలో వచ్చావు, నువ్వు వెళ్ళిపోతావు, రేపు ఇంకోటి వస్తాడు, ఆ దాంట్లో కాపురం చేస్తాడు. ఈ ప్రకారముగా విశ్వంలో అందరూ కూడా వచ్చిపోయేటువంటి బాటసారులుగా ఉన్నారు. ఈశావా ఈ నీరాగార వినిష్టపాంధుల క్రియన్నికంబు అని భాగవతం బోధిస్తున్నది. నీరాగార వినిష్టపాంధుల క్రియన్, పాంధులు ఎట్లయితే ఆ దారిన పోయేటువంటి వాళ్ళు రాత్రి అయితే ఆ యొక్క సత్రవులో బస్సు చేస్తారు, తెల్లారిందా అందరూ ఎవరి వెళ్ళిపోతూ ఉంటారు. అట్లాగా ఈ యొక్క విశ్వంలోకి వచ్చినటువంటి అందరూ కూడా ఒకసారి కలిసి వ్యవహారం చేస్తారు. భార్య, బిడ్డలు, కొడుకులు, కోడళ్ళు, మనవాళ్ళు, ముదు మనవాళ్ళు, నానా విధాయకాలుగా అనుబంధాలు ఏర్పడతాయి. ఈ యొక్క అనుబంధాలు కూడా ఒక్కసారిగా వచ్చినాయి కాదు, వచ్చేవాళ్ళు ముందు వస్తుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఈ విధంగా అనిశ్చితముగా ప్రవాహ రూపకంగా ఉన్న విధానముగా మానవుడు వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రకారముగా లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా కేవలం ఈశ్వరుని చేత ఆవాస్యమై వ్యాపకమై ఉన్నటువంటిది జగత్తంతా కూడా. ఈ జగత్తు పరమాత్మ యొక్క సొత్తు, నాదిగా భావించుకునే అవకాశాలు ఎవరికి కూడా లేవు. కాబట్టి మరి గీతలో మాట వస్తుంది కదా, ఈ భూమి ఆపహానలహ వాయు కం మనో బుద్ధి వశ అహంకార ఇది ఎమ్మే భిన్న ప్రకృతి అష్టద 8 విధములుగా ఉన్నటువంటి భిన్న నానా విధాయకాలుగా ఉన్నటువంటి యొక్క భూమి, జలము, అగ్ని, వాయు, ఆకాశము, అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్తత్వము, 8 విధములుగా ఉన్నటువంటి యొక్క ప్రకృతి మే అని పరమాత్మ చెప్పాడు. మే అంటే నాది, భూమి నాది, జలము నాది, అగ్ని నాది, వాయువు నాది, ఆకాశం నాది. విశ్వంలో ఉన్నవన్నీ నావే. ఎత్ కించిత్ జగత్యాం కదిలిపోయే జగత్తులో ఎత్ కించిత్ మాత్రమే ఉన్నదో మొత్తం కూడా ఈశా ఆవాస్యం, ఈశ్వరుని అధీనంలో ఉండి పనిచేసేటువంటి ఈ దేహం, ఈ శరీరం కూడా ఈశ్వరాజ్ఞతో పనిచేస్తున్నది. మనం ఈ దేహం మమకార భావం పెట్టుకున్నాం, దేహం నేనుగా భావించుకుంటూ ఉన్నాం. దేహం నీది కాదు, నీ మాట వినేది కాదు. అది దేహం నీ మాట వినేట్లయితే ఆజ్ఞాపించండి. దేహం గారు వృద్ధాప్యంలో పోమాక, వృద్ధాప్యం వస్తే చాలా ఇబ్బందులు ఉన్నాయి. కళ్ళు పోతాయి, చెవులు పోతాయి, జుట్టు పోతుంది, పళ్ళు పోతాయి, శక్తి పోతుంది. కనుక అలాంటి విధానముగా ఉన్నటువంటి వృద్ధాప్యం నీ దేహంలోకి రానియమాక అని చెప్పి ఆజ్ఞాపిస్తారా? దేహం మాట వింటుందా? కాబట్టి శరీరంలో అన్నీ కూడా ప్రకృతి యొక్క విధానముగా నడుస్తున్నాయి తప్ప నీ ఆజ్ఞను అనుసరించి ప్రవర్తించేటువంటివిగా ఈ శరీరంలో ఏవీ లేవు. ఇవన్నీ ఈశ్వరాజ్ఞతో పనిచేస్తూ ఉన్నాయి. లంగ్స్, హార్ట్, కిడ్నీస్, అన్నవాహిక, బ్రెయిన్, ఇవన్నీ కూడా భగవదాజ్ఞతో పనిచేస్తున్నాయి. నీ ఆజ్ఞతో పనిచేయటం లేదు. నిరంతరముగా ఈ శ్వాస సంచారం కూడా భగవదాజ్ఞతోనే పనిచేసేటువంటివిగా ఉన్నాయి. అందుచేత కేవలం విశ్వంలో నువ్వు ఎందుకు వచ్చావో, దేనికోసం వచ్చావో, ఏం చేసుకొని వచ్చావో, ఏం చేసుకుంటే జీవితం పావనమవుతుందో, ధన్యమవుతుందో అనే విషయాన్ని ఆలోచించుకోవడం వరకే నీకున్న బాధ్యత. అంతే తప్ప కనబడే వస్తువుల మీదల్లా నాదనే భావన పెట్టుకుంటూ కూర్చుంటే ఎంత ఉంది జీవితం? స్వల్ప మాత్రం, బుద్భుతప్రాయం అని చెప్పి అన్నారు. గాలి ఉంటే బుడగా అన్నారు, గాలి లేకపోతే నీరే. గాలి ఉంటే బతుకు అన్నారు, గాలి లేకపోతే శవం ఇవి కూర్చుంటుంది. ఆ యొక్క శ్వాస పట్టుకుందామని చెక్కేది కాదు, చూద్దామని కనబడేది కాదు. దాని మీద ఆధారపడింది ఈ దేహం అనేటువంటిది. ఈ దేహం మేము మమకారం పెట్టు కూర్చున్నాం. ఈ దేహానికి అంటగట్టి మిగతా అన్ని పెట్టు కూర్చున్నాం. నువ్వేం కొన్నా ఏం చేస్తావు? ఈ దేహం పేరు మీద పెడతావు. పొలం కొన్నా దేహం పేరు మీదే, బ్యాంకులు వేసినా ఈ దేహం పేరు మీదే, ఏమి కొన్నా ఈ దేహం పేరు మీద పెడతా ఉన్నాం. కానీ ఈ దేహం ఎట్లా ఉంది? ఈ శ్వాస యొక్క ఆధారం కలిగి ఈ దేహం ఉన్నది. ఈ శ్వాస కాస్త పోయిందంటే ఏం చేస్తాం ఇంకా తర్వాత? కాబట్టి ప్రకారం బుద్భుతప్రాయమై క్షణిక మాత్రమై ఉన్నటువంటి యొక్క శరీరం మానవ జన్మ. యోగ వాసిష్టంలో వశిష్ఠ భగవాన్ వాళ్ళు చెబుతారు, శీతాకాలములో, మంచు కాలములో ఒక ఇది మర్రి ఆకుకి ఉంటుంది కదా కాడ,
ఆ యొక్క ఉదయం పూట ఈ యొక్క మంచు బిందువులు ఆకు మీద ఏర్పడతాయో అది అన్నీ కూడా కారి 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 ఆ మర్రి ఆకు మీద ఇదనే ఉంటారు మర్రి ఆకు కదా. కనుక ఆకు మీద చివరలో ఉన్నటువంటి ఒక బిందువు అన్నమాట. ఆ బిందువులాగా ఉందంట మానవ దేహం కూడా. ఏ క్షణం రాలిపోతుందో చెప్పే అవకాశం లేదు. అట్లా అనిత్యమై ఉన్నటువంటి యొక్క దేహాన్ని పట్టుకుని దేహం నేనని చెప్పని అంటాడు. పరిణామశీలమై ఉన్న వస్తువులు పట్టుకుని అవన్నీ నావని చెప్పని అంటాడు. ఏమన్నారు జగత్తు ఉద్దేశించి? జగత్తు. జ అంటే పుట్టింది, గత్ అంటే పోతుంది. పరిణామశీలం ప్రవాహంగా పోతా ఉంది. ఆగటం వల్ల ప్రవాహంగా పోతా ఉన్నది. కాబట్టి విధముగా పోయేటువంటి యొక్క అనిత్యమై అశాశ్వతమై ఉన్నటువంటి యొక్క వస్తువులపై మమకార భావన, ఈ దేహం మీద అహం యొక్క అహం నేను అంటాడు. ఈ దేహం నేను అంటాడు. అహం భావన ఈ ప్రకారముగా ఉన్నటువంటి విధానము అజ్ఞానాంధకారములో మునిగిపోయి జ్ఞాననేత్రము లేకుండగా ఈ మమకార వ్యామోహాలలో మునిగిపోయి ఉన్నటువంటి యొక్క విధానముగా లోకంలో ఎంతమంది ఉన్నారో అంతమందికి ప్రతినిధి ఈ ధృతరాష్ట్రుడు. ఈ పారాయణం చేసే వాళ్ళు కూడా ఏం చేస్తారు? గీతారంభం చేస్తారు. ప్రార్థన శ్లోకాలు పూర్తి చేసుకుని ఇక గీతలో ప్రవేశిస్తారు. శ్రీ విష్ణు పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ ప్రథమోధ్యాయ. అర్జున విషాదయోగ. ధృతరాష్ట్రోవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాః పాండవాశయో అని చెప్పి ఆగమం చేస్తారు. ఇక పోయి చివరికి ఏం చేస్తారు? సంజయ ఉవాచ యత్ర యోగీశ్వరః కృష్ణః యత్ర వర్ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతి ధ్రువా నీతి మతిర్మమా. అడాగారా? అడాగల. వాళ్ళు మొత్తం పూర్తి చేసుకుని చివరిదాకా పోయి ఆ శ్లోకం చెప్పి ఏం చేస్తారు చివరికి అంటే మళ్ళా మొదటికి వచ్చి ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామకాః పాండవాశైవ కిమ కుర్వత సంజయ అని మళ్ళీ ఆపేసి మంగళం పాడేస్తారు. ఆరంభం చేసింది ఎక్కడ? తిరిగి వచ్చింది మళ్ళా ఇక్కడికే. ఏమి సాంఖ్యయోగం, కర్మయోగం, జ్ఞానయోగం, కర్మ సన్యాస యోగం, ఆత్మ సంయమ యోగం, విజ్ఞాన యోగం, అక్షర పరబ్రహ్మ యోగం, రాజవిద్య ఊహయోగం, విభూతి, ఇట్లాగా అధ్యాయాలు మొత్తం నడుచుకుంటూ పోయారు. పోయి చివరికి ఎత్ర యోగీశ్వర కృష్ణ అని ఆగారా? ఆడాగల. మళ్ళా తిరిగి మళ్ళీ మొదటికి వచ్చి ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఎందుకు రావటం ఇక్కడ? మళ్ళా చివరిదా పోయిన వాళ్ళు అయ్యా మేమంతా ఎక్కడే భగవద్గీత పారాయణం చేశామే కానీ మేము ఉన్నది ఎక్కడా అని చెప్పనంటే ధృతరాష్ట్రవాచ ఇక్కడే మేము ఉన్నది. కాబట్టి గీత ఏమిటో, గీతా శ్లోకాలు ఏమిటో, వాటిలో ఏమిటో అర్థం ఉందో అర్థం గ్రహించి అనుష్ఠించి నివృత్తి మార్గంలో పయనించి 4వ అనుభవమగు యోగ సమాధి ఎందు బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందగలిగితే ఇక వాళ్ళకి ఇక్కడ వచ్చే అవకాశం లేదు. ఇక ఈ మోక్ష సన్యాస యోగంతో అయిపోతుంది ఆ పని. కానీ మరి ఎక్కడ మోక్షం? ఊరిగా పారాయణం చేసాం అంతే, శ్లోకాలు బాగా బైహాట్ చేసాం, చదువుకుంటూ వెళ్ళిపోయాం అంతే. తిరిగి మా చివరికి ధృతరాష్ట్రవాచ అడుగొచ్చేస్తాం. కాబట్టి ఏంటంటే ధృతరాష్ట్రుడు ధృతం రాష్ట్రం ఏన సహా ధృతరాష్ట్ర తనది కాని వస్తువులపై నాదనే మమకార భావాన్ని పెట్టుకోవటం, నేను కానటువంటి యొక్క ఈ దేహం మీద నేననేటువంటి యొక్క అహంభావన పెట్టుకోవటం, ఇదే ధృతరాష్ట్రత్వము అని చెప్పి అన్నారు. నవద్వారే పురే దేహే. నవద్వారమగు ఈ పురము, ఈ దేహం ఎందుకు వచ్చిందయ్యా అంటే జ్ఞానం సంపాదించుకోవడానికి ఉపనిషత్తులు అధ్యయనం చేసి యోగ వాసిష్టము, ఎంత పంచదశి, నైష్కర్మ సిద్ధి, వివేక చూడమని ఇట్లాంటివన్నీ బాగా అధ్యయనం చేసి జ్ఞానం సంపాదించుకొని ఆ జ్ఞానం ద్వారా మోక్ష ధామాన్ని చేరుకొని బ్రహ్మైక్య భావనతో తరించటానికై మానవ దేహం వస్తే అలాంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోయి మమకార మోహాలలో మునిగిపోయి ఉన్నటువంటి విధానమే ధృతరాష్ట్రుడు. తనది కాని వస్తువుపై తాను మమకార భావాన్ని పెంచుకోవడం. దేహం నీది కాదు, దేహం మృత్యువు యొక్క సొత్తు. ఏనాటికైనా మనం ఈ దేహాన్ని మర్యాదపూర్వకంగా తమలపాకులలో ఒక్క ఉలుకులాగా పెట్టి దేహాన్ని అమ్మవారికి సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఎంత ఈ దేహానికి ఆహారం పెట్టినా, లడ్లు పెట్టినా, కారబుంది పెట్టినా, పోకోట పెట్టినా, ఎంతెంత గొప్ప గొప్ప దుస్తులు ధరింపజేసినా
ఎంత సేవలు చేసినప్పటికీ కూడా ఏదో పూట ఈ దేహం చెప్పకుండానో మృత్యువు యొక్క దగ్గరికి పోయి ఒడిలో వాలిపోతుంది ఆ పన్నే. అలాగా మృత్యువు సొత్తై ఉన్నటువంటి యొక్క ఈ దేహం అనే గృహంలోకి ప్రవేశించి ఏమంటున్నాడు ఈ మానవుడు జీవుడు అని చెప్పనంటే, ఈ దేహం నాది నాది నాది. చూస్తే దేహం అందంగా ఉంది, ఎర్రగా ఉంది, సుకుమారంగా ఉంది, లలితంగా ఉన్నది, ఎంతో బాగా రమణీయంగా ఉన్నది, సొగసుగా ఉన్నది. ఇలాంటి విధానంగా చూసిన తర్వాత వానికి ఏమైంది, దేహమే మమకార భావాలు పుట్టుకొచ్చాయి. అది అన్నమాట. ఒక ఇంట్లో ఒక వ్యక్తి అద్దెకి తీసుకున్నాడు, కాంట్రాక్ట్ రాసుకున్నాడు, 5 ఏళ్ల కాలం పాటు గృహంలో ఉంటాయని చెప్పి అన్నాడు. బాండ్ రాశాడు, చేతిలో పెట్టాడు, నెల డబ్బులు ఇస్తా ఉన్నాడు. 5 ఏళ్ళు అయిపోవచ్చింది. చెప్పాడు యజమాని, అయ్యా నీకు నేను ఇల్లు ఇచ్చాను కాబట్టి గడువు అయిపోవచ్చింది, నీ గృహం ఖాళీ చేయాల్సింది చెప్పి అన్నాడు. అయితే దాంట్లో ఉన్నటువంటి యొక్క వ్యక్తి మమకారం పెరిగిపోయింది. ఇల్లంతా బ్రహ్మాండంగా ఉంది, మార్పులతో పరవబడి ఉన్నది. అన్ని విధాల ఆగ్నేయంలో వంటశాల, ఈశాన్య భాగంలో పూజా మందిరం, దక్షిణ భాగంలో పడగదులు, హాలు గీలు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉండటం కారణంగా ఆ దేహం మీద, ఆ యొక్క ఇంటి మీద మమకార భావాన్ని పెంచేసుకున్నాడు. చివరికి ఏమంటాడు, ఇల్లు నాదయ్యా, నేను యజమానిని ఇంటికి అని చెప్పని అంటాడు చివరకు వాడు. తర్వాత ఆ యొక్క ఇంటి యజమాని చెప్పి చూశాడు, వినలా. పెద్దల ద్వారా చెప్పి చూశాడు, వాళ్ళు చెప్పిన వినలేదు. ఇంకా పోలీస్ కేసు పెట్టాడు, వాళ్ళ మాట లెక్క చేయలేదు. చివరి కోర్టుకు పోయాడు, కోర్టు ద్వారా తీసుకుని వచ్చి అప్పని బయటకు నెట్టి పరేసాడు అప్పన్ని. కాబట్టి ఈ ప్రకారం ఈనాడు చూసినట్లయితే టౌన్లో, సిటీల్లో ఇల్లు అద్దెకి ఇవ్వటం సులభమే. ఒకవేళ ఖాళీ చేయించాలంటే నానా తండాలు పడాల్సి వస్తూ ఉంటుంది. వాడు ఖాళీ చేయడు, ఖాళీ చేయడు. చాలామంది కూడా ఖాళీ చేయకపోయే తల్లికి ఎదురు డబ్బులు వీళ్ళే ఇచ్చి ఎట్లా కాళ్ళు గీళ్ళు పట్టుకొని బతిమలాడి ఖాళీ చేయించుకునే పరిస్థితులు కూడా లోకంలో కనబడతా ఉన్నాయి. అట్లాగా ఈ దేహం అనేటువంటిది కూడా మృత్యువు యొక్క సొత్తు అయి ఉన్న ఆ దేహంలో ప్రవేశించిన తర్వాత ఆ దేహం యొక్క అందసందాలకు, దేహం యొక్క తలుకు మెరుగులకి, ఆ దేహం యొక్క సొగసులకు, దేహం యొక్క లాలిత్యములకు లోనైపోయి ఈ దేహం మీద మమకార భావాలు బాగా మానవుడు పెంచేసుకున్నాడు అన్నమాట. అది ఎవరైనా బ్రహ్మాన్ని తిడితే ఎవరికి ఏ నొప్పి ఉండదో, దేహం తిడితే మాత్రం ఊరుకోరు. ఎంత అహం బ్రహ్మాస్మి అనేటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాన్ని తిడితే ఏం పట్టించుకోరు. దేహాన్ని తిట్టడం మాట ఊరుకుంటారేమో. అంటే అంత ప్రగాఢముగా దేహం మీద మమకార భావన పెరిగిపోయిందన్నమాట. దేహాభిమాన పాశేన చరం బద్ధోసి పుత్రక. దేహాభిమాన పాశేన, దేహం యొక్క సంబంధం మోహం. కాబట్టి ఆ దేహం యొక్క మోహం నుంచి బయటపడటం అంటే సామాన్య విషయం కాదు. కాబట్టి ఈ ప్రకారముగా దేహం మీద మమకార మోహభావాలు బాగా పెంచేసుకున్నాడు. మరి ఆ యొక్క దేహం నీవు కాదురనేటువంటి విధానముగా పరమాత్మ భగవద్గీత ద్వారా బోధిస్తూ ఉన్నాడు. పరమాత్మ చెప్పినా కూడా వాడు వినే పరిస్థితిగా లేదు. ఇంకా ఇతర పెద్దల ద్వారా చెప్పించాడు. ఎవరా పెద్దలంటే యోగ వాసిష్టాన్ని బోధించింది వశిష్ఠ భగవాన్ల వారు, నైష్కర్మ్య సిద్ధిని బోధించిన సురేశ్వరాచార్యుల వారు, వివేక చూడమని బోధించిన శంకరాచార్యుల వారు, వేదాంత పంచదశి బోధించింది విద్యారణ్య స్వాముల వారు. ఇట్లా అనేక మంది, రమణ భగవాన్ల వారు ఉపదేశ సారం, బ్రహ్మేంద్ర స్వాముల వారు తత్వాల ద్వారా బోధించాడు, వేమన యోగి పద్యాల ద్వారా బోధించాడు, అన్నమాచార్యుల వారు కీర్తనల ద్వారా బోధించారు. ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కానీ ఏంటన్నారా, కలలోని సిరులెల్లా కనువూర్పులేగాక మెలకువ చూడ అవి మెరసీనా అని అన్నమాచార్యుల వారు. ఎంతకాలము గదా ఈ దేహధారణము, చింతాపరంపరలా చిక్కువడవలసే, వడిగొన్న మోహంబు వలల తగులై కదా, కడలేని గర్భనరకములీదవలసే. ఈ ప్రకారముగా అన్నమాచార్యుల వారు కీర్తనల రూపకంగా ఏమన్నా పద్యాల రూపకంగా వేమన కూడా శతకాలు రాశాడు. మూర్ఖ శతకము, అర్ధ పద్ధతి, ఇట్లా అనే రకాలైనటువంటి అన్నీ కూడా రాసి పెట్టినా కూడా అయ్యి పట్టించుకోవట్లే. బ్రహ్మేంద్ర స్వాముల వారు తత్వాల రూపకంగా బోధించాడు, వేదవ్యాసుల వారు శ్లోకాల రూపకంగా
బోధించాడు. పోతనామాచుడు పద్యాల రూపకంగా బోధించాడు. అట్లా విద్యారణ్య స్వాముల వారు వేదాంత పంచదశి ఎంతమంది చెప్పినా కానీ వీడికి ఏమి పట్టింది లేదు. చెప్పారు మాట వినే రకంగా కనపాల వీడేక. చివరికి పరమాత్మ ఏం చేశాడు, నోటీస్ పంపించాడు. అయ్యే దేహం నీది కాదురా, నువ్వు దేహ వ్యామోహాలు మునిగిపోయావు, నువ్వు త్వరలో దేహం ఖాళీ చేయాల్సి ఉంటుంది అని చెప్పని నోటీస్ పంపించాడు. ఏమిటా నోటీసు, మొదటి నోటీస్ అని చెప్పనంటే మెల్లగా ఒక్కొక్క పన్ను ఓడిపోయే విధానముగా పరమాత్మ మరి చేశాడు. ఆ విధముగా ఆ లెంప ఈ లెంప వాయించి ఉన్న పండ్లు మొత్తం ఓడగొట్టి పారేస్తే అవి మొత్తం ఊడాయా అంటే మొత్తం ఓళ్ళ, ఇంకా కొన్ని అక్కడక్కడ మిగిలిపోయి ఈశాన్యంలో ఒకటి, దక్షిణంలో ఒకటి, పడమట్లో ఒకటి, ఇట్లా మిగిలిపోయే పనులు అవి తిందామా ఉపయోగపడవు, పీకేద్దామా ఊడే పరిస్థితిగా లేదు. చివరికి ఏం చేశారు, ఆ పని దంతాలకపోయి అవి కూడా పీకించి పారేసి 2 చెట్లకు ఆర్డర్ పెట్టి వేసుకున్నాము. ఆ స్వామివారి యొక్క ఆ నోటీస్ కాగితం కాస్త బుట్టదాఖలైపోయింది. ఇంకొక నోటీస్ కాగితం వచ్చింది, చెవులు వినబడకపోవటం అని చెప్పేసి అని. పోయాడు, చెకప్ చేసుకున్నాడు, 2 మిషన్లు పెట్టుకున్నాడు, చక్కగా వింటూ ఉన్నాడు. ఆ నోటీస్ కాగితం కూడా బుట్టదాఖలైపోయింది. ఆ తర్వాత నేత్రం యొక్క విధానముగా ఆయన నోటీస్ పంపించాడు. అనగా మందత్వం చూపు తగ్గిపోయింది, చూసే అవకాశం లేదేక. ఆ విధంగా రాగానే పోయి చెకప్ చేసుకున్నాడు. చక్కగా గోల్డ్ కలర్లో ఉండేటువంటి యొక్క ప్రేములు తీసుకుని బ్రహ్మాండముగా దగ్గర చూపు, దూరపు చూపు 2 పెట్టుకుని ఆనందించాడు. ఆ నోటీస్ కాగితం కూడా బుట్టదాఖలైపోయింది. పరమాత్మ చూశాడు. చివరికి ఏమిరా, పండ్లు రాలగొట్టాను, యొక్క ఆ చెవులు ఈ విధంగా చేసినా కానీ ఎన్ని నోటీస్ కాగితాలు పోయినా మొత్తం బుట్టదాఖలైపోతున్నాయి అని చెప్పి ఉద్దేశంతో చివరికి ఉన్న శ్వాస కాస్త పీక పక్కన పెట్టేశాడు. ఆ పని ఏం చేస్తాం, ఇంకా చెవులు పోతే మిషన్లు పెట్టుకున్నాం, కళ్ళు పోతే అద్దాలు పెట్టుకున్నాం, పళ్ళు పోతే కట్టించుకున్నాం, శ్వాస పోతే పొంగుతో కొట్టే అవకాశాలు లేవుగా. ఇంకా అలాంటి సదుపాయాలు ఇంకా రాలేదేక. కాబట్టి ఈ ప్రకారం ఇప్పుడు శ్వాస పీకేశాడో స్వామివారు, దాంతో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఏ పూటైనా ఈ గృహం ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి మరి ఆ గృహంలోకి ఎందుకు వచ్చామో, ఈ యొక్క దేహంలోకి ఎందుకు వచ్చామో, దేనికోసం వచ్చామో, ఏం చేసుకొని వచ్చామో, ఏం చేసుకుంటే జీవిత ప్రమార్థం సిద్ధిస్తుందో అనే విషయముగా వ్యక్తి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి విధానము లేకుండా ఈ దేహమోహాలలో మునిగిపోయి అజ్ఞానం అనేటువంటి యొక్క అంధత్వం కలిగి సత్యాసత్య జ్ఞానం తెలియకుండా పరమార్థ తత్వ విషయంలో జ్ఞానం లేకుండా ఉండే అంధత్వంలో మునిగిపోయి ఉన్నటువంటి యొక్క ధృతరాష్ట్రుడు, లోకములో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆయన యొక్క కేటగిరీలో చేరిపోయి ఉన్నటువంటి యొక్క వారే అర్థం. అందుచేత పరమ పవిత్రమై, మంగళకరమై, పూజ్యవంతమై, సమస్త మానవాళి చేత, మహాత్ముల చేత పూజనీయమై ఉన్నటువంటి గ్రంథములో ముందుగా ఏదో భగవత్ ప్రార్థన చేసిన తర్వాత గ్రంథం యొక్క ఆరంభం చేసుకోవాలి కదా. అదేం ఇక్కడ లేదే. నేరుగా ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే లోన పోవాల్సింది, చెప్పుకుంటూ పోవాల్సిందే. అందుచేత ఏంటంటే మహాత్ముల యొక్క భావం ఏంటని చెప్పినంటే లాక్షణికార్థం. ఆనాటి కాలంలో హస్తినాపురానికి ప్రభువుగా ధృతరాష్ట్రుడు అని చెప్పిన అన్నాం. అది హస్తినాపుర పట్టణం, శరీరం హస్తినాపుర పట్టణం. హస్తినాపురం, హస్తి అంటే ఎముకల యొక్క గూడు. ఈ ఎముకల గూడుకి వీడు పతి, హస్తినాపురానికి ఆయన పతి ఆ కాలంలో. అందుచేత ఈ యొక్క శరీరానికి అధిపతిగా ఉన్నటువంటి విధానముగా ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు లోన ఎట్లా ఉన్నాడా అని చెప్పినట్టు పారమార్థిక జ్ఞానం లేకుండా, సత్యాసత్య జ్ఞానం లేకుండా విధముగా అంధత్వంలో మునిగిపోయి రాజ్యమోహాలలో మునిగిపోయి ఉన్నటువంటి విధానముగా మనకు భారతంలో వచ్చే సన్నివేశములు. అట్లాగా ఈ లోనున్నటువంటి యొక్క జీవుడు కూడా ఎట్లా ఉన్నాడా అని చెప్పానంటే ఈ దేహ వ్యామోహాలలో మునిగిపోయి, ప్రాపంచిక వస్తు వ్యామోహాలలో మునిగిపోయి పరమార్థ జ్ఞానము లేకుండా, యొక్క మరి తాత్విక జ్ఞానం లేకుండా ఉన్న విధానమే ధృతరాష్ట్రుడు అని చెప్పని, ఈ మమకార మోహ వ్యామోహాలలో మునిగిపోయి ఉన్న విధానమే ధృతరాష్ట్రుడు అని చెప్పని. అలాంటి యొక్క ఆ స్థితి నుంచి ప్రతి ఒక్కరూ కూడా బయటపడాలి. అది కనుక ఈ దేహములో ఉన్నటువంటి యొక్క ఏ జీవుడైతే జ్ఞానం అనే చక్షువు లేకుండా, నేత్రాలు లేకుండా,
ఆ అజ్ఞానాంధకారంలో మునిగిపోయి ఉన్నాడో అట్టి ఆ జీవుడు మేలుకొనటానికి, ఆ జీవుడు ఉద్ధారకం కావటానికి, వాడు జ్ఞానవంతుడై తరించటానికి, వాడిని ఉద్ధరింప చేయటానికై నేను ఈ భగవద్గీతను లోకానికి అందిస్తున్నాను అనేటువంటి భావన వేదవ్యాసుల వారి యొక్క భావన. అందుకోసమగానే ఇక్కడ ధృతరాష్ట్రవవాచ అనేటువంటి పేరు పెట్టడం కారణం ఏమిటని చెప్పానంటే, లోన ఉన్నటువంటి యొక్క జీవుడు అంటే కావ్యార్థము ఉంటుంది, లాక్షణికార్థము ఉంటుంది. లాక్షణికార్థం లక్ష్యార్థాన్ని బోధిస్తుంది, కావ్యార్థం ఒక ఇతిహాసంగా కథాంశాన్ని బోధించే విధానము. కాబట్టి మహాత్ముల యొక్క ఉద్దేశం ఏంటని చెప్పినంటే, మానవుణ్ణి ఉద్ధరింప చేయాలి, తరింప చేయాలి. వానికి యొక్క మానవ దేహం వచ్చింది, తరించే అవకాశం ఈయనకు వచ్చింది. ఎన్నో జన్మలు ధరించేంత ముందు అజ్ఞాన కారణముగా అనేక దేహాలు ధరించి 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 భవసాగరంలో ఈదుకుంటూ వస్తూ ఉన్నాడు. అలా వచ్చేటువంటి యొక్క ఆ జీవునికి ఎంతో కాలానికి మానవ దేహం అనేది ప్రాప్తిస్తుంది. ఈ మానవ దేహం పోయిందా అని చెప్పనంటే మళ్ళా వానికి ఛాన్సు జ్ఞానాన్ని పొందే అవకాశాలు వానికి లేవు. కాబట్టి వచ్చినప్పుడు ఎట్లయినా అతడు కొంచెమైనా జ్ఞానాన్ని తెచ్చుకుంటాడు, తరిస్తాడు, మంచి మార్గంలో పయనిస్తాడు, జ్ఞాన మార్గంలో పయనిస్తాడు, తరిస్తాడు అనే విధానములో వానికి ఒక అవకాశముగా మహాత్ములు ఒక మంచి సందేశాన్ని లోకానికి అందిస్తూ ఉన్నారు. అవన్నీ కూడా గ్రహించుకుని ప్రతి ఒక్కరూ కూడా మరి మేలుకొని వివేకాన్ని పెంచుకొని తాత్విక జ్ఞానాన్ని అధ్యయనం చేసి తనలో ఉన్నటువంటి యొక్క అంధకారాన్ని పోగొట్టుకొని, గుడ్డితనాన్ని పోగొట్టుకొని జ్ఞానవంతులై తరించాలి అనేటువంటి యొక్క భావనగా చేసిన ప్రయత్నంలో భాగమే వేదవ్యాసుల వారు ఇక్కడ భగవద్గీతకు మొట్టమొదట ధృతరాష్ట్రవవాచ అనేటువంటి యొక్క విధానముగా చెప్పుకొస్తూ ఉన్నారు. కాబట్టి అలాంటి విధానం మనం గమనించి మన శేష జీవితాన్ని తాత్విక మార్గంగా పయనింపజేసి జ్ఞానాన్ని అధ్యయనం చేసి లోనున్నటువంటి యొక్క అజ్ఞానాంధకారాన్ని పోగొట్టుకుని జ్ఞానశిక్షువు గలవారమై పరమార్థ జ్ఞానాన్ని పొంది తరించాల్సి ఉంటుంది అనేటువంటి యొక్క భావన మహర్షుల యొక్క ఉద్దేశము. హరి ఓం తత్సత్ ఓం.